హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కదా. మీ ఇంట్లో మరి మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పచ్చడి కానీ మొదలు పెట్టారా? మామిడికాయ పచ్చడి మనం ఇప్పుడు చేసుకున్న సంవత్సరం పాటు నిలవ ఉంటుంది, కానీ మామిడికాయ పప్పు పద్దాకా చేసుకోలేం కదా. మామిడికాయలు కూడా రావు మనం చేసుకోవాలనుకున్నా. ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఇలా పుల్ల పుల్లని మామిడికాయతో మామిడికాయ పప్పు ఎంతో టేస్టీగా, కొంచెం కొత్తగా, రుచిగా చేసుకోండి. ఎలా అనుకుంటున్నారా? మన ఛానల్లో ఈ వీడియో అంది చూసేయండి. ఇప్పుడు కందిపప్పుని బాగా కడిగి నానబెట్టుకుని ఉడికించుకోండి. ఉడికిన కందిపప్పుని ఇప్పుడు ఇలా స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మెదిపి అందులో నీళ్లు పోసుకొని పప్పుకి నీళ్లు బాగా కలిసేలాగా బాగా తిప్పుకోండి. పప్పు మొత్తం ముద్దలు లేకుండా బాగా పల్చగా అయ్యే వరకు నీళ్ళల్లో బాగా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులన్నీ వేసుకోండి. మీ ఇంట్లో ఏముంటాయన్నీ. అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం తాలింపు దినుసులు బాగా కొంచెం ఎర్రగా వేపే వరకు వేపుకోండి. అలానే మాడిపోకుండా చూసుకోండి. ఇవి తాలింపు దినుసులు ఎంత ఎర్రగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు అందులోనే ముందుగా కోసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు అందులో రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ముక్కలకి ఉప్పు, పసుపు, నూనె పట్టే వరకు అడుగు నుంచి బాగా తిప్పుతూ కలుపుకోండి. ముక్కలకి నూనె, పసుపు, ఉప్పు బాగా పట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి తగ్గట్టు కారం కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపి ఇంకో 10 నిమిషాల పాటు బాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని మామిడికాయ ముక్క మెత్తగా ఉడికే వరకు చేసుకోండి. మామిడికాయ ముక్క మెత్తగా ఉడికితే ఇలా చిన్న గరిటతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మామిడికాయ ముక్క మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది పప్పుకి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. చేసుకోకపోయినా పర్లేదు, కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుందని మేము చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాం దాన్ని గరిటతో. ఇప్పుడు మామిడికాయ ముక్క బాగా ఉడికాక ముందుగా మనం పప్పుని చేసుకున్నాం కదా, కందిపప్పుని, ముద్దపప్పు. ఇప్పుడు ఆ ముద్దపప్పుని మొత్తం ఈ మిశ్రమంలో వేసేసుకోండి. ఉడికిన ముద్దపప్పు మొత్తం వేసేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద సిమ్లో ఉంచి అలా ఉడకనివ్వండి. అంతే, ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయతో పప్పు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ సమ్మర్లో మంచి రిఫ్రెష్ అవ్వండి. ఎలా చేయాలనుకుంటున్నారా? మన ఛానల్లో వీడియో ఉందిగా, చూసేసి మీ ఇంట్లోకి వెళ్ళి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఈ సమ్మర్లో ఈ పుల్ల పుల్లని మామిడికాయ అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది.